ఏం చేస్తున్నావు మోక్ష? నేనైతే ఆమ్చూర్ పౌడర్ చేస్తున్నాను. వీటి కోసం నేనైతే పర్యాల మామిడికాయలు అయితే తీసుకున్నాను. ఎందుకు అవే తీసుకోవాలి? ఇవైతే పుల్లగా ఉంటాయి, అవైతే బాగుంటాయి ఆమ్చూర్ పౌడర్కి. వీటిని అయితే ఇలా నీట్గా కడుక్కోవాలి, నీట్గా క్లీన్ చేసుకోవాలి. ముందుగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. వాటిపైన ఇది ఉంటుంది కదా, అవి ముందుగా తుంచుకోవాలి. చూపించాలి చూడండి, జీడు ఉంటుంది, అది మనకి కొంచెం జిగరగా అంటుకుంటుంది. దాన్ని అయితే క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఫస్ట్ అది తీసేయాలి. తీసిన తర్వాత వచ్చి వాటర్లో కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అలా క్లీన్ చేసుకున్న వాటిని క్లాత్ మీద పెట్టి వాటర్ని అయితే తుడిచేయాలి. అలాగా తుడిచేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ మామిడికాయలతో మనం పచ్చావకాయ కూడా పెట్టుకోవచ్చండి. అలా తుడిచిన తర్వాత నెక్స్ట్ ఏంటి డాడీ? ఇలాగైతే పీల్ అవుట్ చేయాలి. పీలర్తో పీల్ అవుట్ అయితే చెయ్యాలి, తొక్కను తీసేయాలండి. చూసారా, అలాగ చక్కగా. ఇవి మనకి సమ్మర్లో దొరికాయి కాబట్టి పిల్లలకు కూడా సమ్మర్ హాలిడేస్ వస్తాయి. చక్కగా వాళ్ళు యాక్టివిటీతో పాటు అది ఎలా చేయాలన్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ మనం వాడే ఇవి కూడా తెలుస్తాయి, పీలర్ అంటే ఏంటి, స్లైసర్ అంటే ఏంటి అన్నది. చూసారా, నెక్స్ట్ ఏం చేయాలి డాడీ? పీల్ అవుట్ చేసిన తర్వాత పీల్ అవుట్ చేసాక వస్తాయి. అవి ఎలా వస్తాయి చూపి ఒకసారి. పీల్ అవుట్, ఆఫ్టర్ పీల్ అవుట్. ఆఫ్టర్ పీల్ అవుట్ ఇగండి ఇలా నీట్గా పీల్ అవుట్ చేసుకోవాలి. తర్వాత వీటిని అయితే ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి స్లైసెస్ ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి. చూసారా స్లైసెస్? మనం పొటాటో స్లైసెస్ కూడా తీసుకుంటాం కదా, అలాగే తీసుకోవాలి ఇవి కూడా. నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి? నెక్స్ట్ వీటిని అయితే ఎండబెట్టాలి. మనం మ్యాంగోస్ కట్ చేసుకున్నాం కదా, అవి అయితే ఇలా డ్రైగా ఎండిపోయి వీటిని ఎలా ఆమ్చూర్ పౌడర్ చేయాలంటే వీటిని మనం మిక్సీ ఆడితే అప్పుడు ఆమ్చూర్ పౌడర్ అవుతుంది. మనం ఇలా కూడా ఉంచుకోవచ్చండి, పప్పులో గట్ట వేసుకోవడానికి. ఒరుగుల కింద గలగల ఆడుతున్నాయి. ఇప్పుడు క్లైమేట్ కూల్ అవ్వడం వల్ల మెత్తబడినాయి, కానీ ఆఫ్టర్నూన్ అయితే బాగా అయినాయి. మళ్ళీ రేపు ఎండేసి పౌడర్ చేసేయడమే. చూడండి, మనకైతే ఇన్ని ఒరుగులు వచ్చినాయి. వీటిని డ్రై చేసి పొడుము చేసుకుంటే మనకి ఆమ్చూర్ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది.